నమస్తే. నేను వంశీ. మనం ఆకుపంచర్ గురించి మన ఛానల్‌లో ఒక ఇంటర్వ్యూ చేసాము. తర్వాత శ్రీ ఉచిత్ అని కంపెనీ నుంచి చేయటం జరిగింది. సో, వాళ్ళ బ్రాండ్ అది. సో, ఈరోజు ఇక్కడికి వచ్చాము. అంటే ఏం జరుగుతుంది? నేను ఒకసారి ప్రయత్నం చేయడానికి వచ్చాను. ఇక్కడ లోపల ఏం జరుగుతుంది? అంటే క్లయింట్ ఈరోజు కొంతమంది పేషెంట్స్ వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? రవి. ఎక్కడి నుంచి వచ్చారన్న? ఎల్బీ నగర్. మీ సమస్య ఏంటన్న అసలు? L4, L5 డిస్క్ బల్జ్ ప్లస్ ఈ జాయింట్ పెయిన్ కింద నుంచి పై దాకా కాళ్ళు లాగాడు. ఓకే. ఎప్పటి నుంచి ఈ సమస్య ఉండేది? బెండ్ అయి ఉండేది మొత్తం. బెండ్ అయి ఉండేది. యశోదలో చూపిస్తే సర్జరీ అని చెప్పారు. నేను ఫస్ట్ 2017లో నాకు సర్జరీ అయింది ఆల్రెడీ. సేమ్ మళ్ళీ ప్రాబ్లం వస్తే ఇప్పుడు మళ్ళీ సేమ్ సర్జరీ అని చెప్పారు. అయితే నేను యూట్యూబ్ లో చెక్ చేసేటప్పుడు మీరు ఆంధ్రప్రభ అది వస్తే వీడియో చూసి సార్ అప్రూవ్ చేయి ఫోన్ చేసి తెల్లారి నుంచి వస్తున్నాను. ఓకే. ఎన్నోసారి ఇక్కడ రావడం? 5 times. ఓకే. అంటే ఎన్నేళ్ళ నుంచి సమస్య మీరు ఫేస్ చేస్తున్నారండి? నేను ఇప్పుడు 6 months అవుతుంది బెడ్ రెస్ట్ లో ఉండబట్టి. అసలు నడవరాక అది సార్ కాడికి వచ్చినాక పర్ఫెక్ట్ ఉంది. నిజమేనా? రియల్. 5 సార్లు వచ్చారు ఇప్పటికి. ఎంత తీసుకుంటున్నారు? డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారా? ఎంత తీసుకున్నారు వచ్చిన ప్రతిసారి? చాలా తక్కువ. ఎంత చెప్పండి, మన వాళ్ళకి కూడా తెలియాలి కదా. 600 రూపాయలతో తీసుకుంటున్నారు. రావడం పోవడం ఛార్జెస్ ఇక వేరు. ఎలా ఉంది మరి రిలీఫ్? అండి 5 సార్లు వచ్చారు కదా. అయిపోయింది. అయితే నేను బండి వెహికల్ నడుపుకోవచ్చు. ఓకే. సార్కి ఏం చెప్తారు? ఒకసారి సార్తో మాట్లాడుతున్నారు. అంతేనా? అంటే సార్తో రాకపోతే నాకు కంపల్సరీ అయిపోయింది. ఆల్రెడీ కాంబినేషన్ లో కూడా రీసెంట్ గా చూపిస్తే కూడా ఈ కాలు చేతులు పడిపోతాయి అన్నాడు. ఆరోగ్యశ్రీ మీద డబ్బులు లేకపోతే ఆరోగ్యశ్రీ కూడా ఫిల్అప్ చేసిపోతే నా బోను ఇటు పోయింది, నర్రం ఇటు కట్ అయింది, ఇది అయిపోయింది, మొత్తం వెనుక సవంకర అయింది, అది అని అన్నాడు. మనం ఆ టెన్షన్ నిద్ర పట్టకనే మీ సార్ వీడియో చూసి వచ్చేసి. అంటే సార్ దగ్గరకు వచ్చినప్పుడు నడిచే పరిస్థితి లేదు మీది? లేదు, ఆల్రెడీ నడుము బెండ్ అయ్యి వచ్చిన. ఓకే. నాకు నడవరాకపోయింది. ఇప్పుడు నేను ఎల్బీనగర్కి వెళ్ళి మెట్రోలో రావాలన్నా ఇది బెండ్ అయ్యే వచ్చేసి. ఓకే. కూర్చోలేక నిలబడలేక ఏమైనా వెహికల్ ఉంటే వాళ్ళ ఎమ్మటి వచ్చి ఎత్తుకొస్తాను అట్లా ఉండేది. ఇప్పుడు మీరే ఫ్రీగా నడుస్తున్నారు. నేను అసలు ప్రశాంతంగా 95% 5 సెక్షన్లో 95% రిలీఫ్ వచ్చేసింది. ఓకే. డాక్టర్ గారితో మాట్లాడదాం ఒకసారి మనం. డాక్టర్ గారు, ఏ సమస్యతో వచ్చారేనా అసలు? అంటే 95% మేము క్యూర్ అయ్యాను. వేరే హాస్పిటల్ పేరు నేను చెప్పను, కానీ హాస్పిటల్ పేరు తను చెప్పారు, బట్ మనం చెప్పకూడదు. బట్ ఆయన ఏ ప్రాబ్లంతో వచ్చాడో, వచ్చిన పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి? L3 నుంచి L5 వరకు S1 దగ్గర మొత్తం డిస్క్ బల్జెస్ ఉన్నాయి, డిస్క్ డీజనరేషన్స్ కూడా ఉన్నాయి. దానివల్ల నర్వ్ కంప్రెషన్ అవుతుంది. అలాగే ఈ ఫ్యూమర్ మజిల్ కూడా మొత్తం డ్యామేజ్డ్గా ఉంటాయి. అంటే వేరే అంటే ఆ కాలు పైకి లేపడం అనేది అసలు జరగలేదు. అదే కదండి, కాలు పైకి లేపడం జరగలేదు. సో మనం మూమెంట్స్ అన్ని అబ్జర్వ్ చేసాం. ఫస్ట్ ఎక్స్రే లేదు, ఎంఆర్ఐ లేదు, ఏది లేదు, జస్ట్ మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఇంతకుముందు చెప్పిన విధంగా మూమెంట్స్ అబ్జర్వ్ చేసి ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసి దానికి మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 సెషన్స్ అయిపోయింది. మనం 5 సెషన్స్ తర్వాత పేషెంట్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ నౌ. చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నారు. అతను పని చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ అతనికి బిల్డ్ అయింది. ఇప్పుడు ఇంకా ఫర్దర్గా మేబీ ఒక 2 సెషన్స్ 3 సెషన్స్ ఇంకా కంప్లీట్గా క్యూర్ అవ్వడానికి రాకుండా మనకి ప్రాబ్లం నేనే వస్తా. అట్లా టాబ్లెట్ ఇస్తున్నారు డాక్టర్? లేదు, అసలు టాబ్లెట్ వాడొద్దు అన్నాడు, టీ తాగొద్దు అన్నాడు. ఫుడ్ ఒకటి లిమిటెడ్ చెప్తున్నారు. అంటే పులుపు, ఈ పప్పు దినుస్తులు అంతే. గ్యాస్ ఫామ్ అయ్యి కూడా పెయిన్ ఎక్కువ అవుతుంది, దానివల్ల చెప్తారు. సో పెయిన్ ని బట్టి కొన్ని ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చేస్తూ ఉంటాం మేము. ఆ ఫుడ్ తీసుకోకుండా ఉంటే మన ట్రీట్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది. తిన్నా పర్లేదు, బట్ 5 సెషన్స్లో తగ్గాల్సింది 10 సెషన్స్ వరకు అవుతుంది. సో వాళ్ళకి హోప్ కూడా అన్ని సెషన్స్ వచ్చాక తగ్గలేదు అని హోప్ క్రియేట్ అవ్వదు కదా. సో అందుకని చెప్పేసి కొన్ని కంట్రోల్ చేస్తే ఇమీడియట్గా, లైక్ ఇప్పుడు చూడండి 5 సెషన్స్లోనే 95% తగ్గింది అనే కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? నా ఒక్కడ ఎఫర్ట్ కాదు, అతను కూడా ఫుడ్ కంట్రోల్ చేయడం, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను అవి రెగ్యులర్గా చేసుకోవడం వల్ల ఈ రోజు ఈ అచీవ్మెంట్ అనేది వచ్చింది మనకి. లేకపోతే ఇక్కడ వరకు వచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా సాటిస్ఫై. నాలాంటి వాళ్ళు ఎవ్వరు ఎదురైనా వాళ్ళకి కంపల్సరీ ఇంటికి పంపిస్తాను. అవసరం అయితే నేను తీసుకొస్తా. క్యాబ్ నేనే తీసుకొస్తా. క్యాబ్ తోలేవాళ్ళు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళని చాలా మందిని తీసుకొస్తా. అలాంటి చెప్పిన వాళ్ళు లాంగ్ అయితే వస్తలేనట్టు, కానీ ఇప్పుడు నేను చూసి నమ్ముతాను. మేము వెహికల్ నడిపితే కంపల్సరీ వాళ్ళే నమ్మాల్సింది.
నేను 6 months నుంచి బెడ్ ఉన్నాను. డాక్టర్ గారికి ఏం చెప్తారు చివరిగా మా ద్వారా? చాలా థ్యాంక్స్ అని చెప్తా. మీరు ఒక్కరే వచ్చారా లేకపోతే అట్లే నా నమ్ముతలేదు ఈ ట్రీట్మెంట్లు ఎన్నో తీసుకుంటున్నాని. నమ్మకపోతే తీసుకొని వచ్చిన ఆమె కూడా వచ్చింది. ఆమెను కూడా అడిగితే చెప్తుంది. ఎలా ఉండేదండి ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉందండి? నడుము అయితే బెండ్ ఉండేది సార్. మేము చాలా హాస్పిటల్ తిరిగినాం, అందరు సర్జరీ అన్నారు. మా దగ్గర డబ్బులు కూడా లేవు సర్జరీ చేయించుకోవడానికి. చాలా ట్రీట్మెంట్ చేయించుకున్నాం, ఎక్కడైనా తగ్గలేదు. ఇక్కడికి వచ్చినాక స్టేట్ అయింది సార్ నడుము. చాలా బెటర్, అసలు డ్రైవింగ్ కూడా చేస్తుంది. నేను నమ్మలేదు సార్, నేను చాలా సార్లు తిరిగినా మా నెమ్మటి ఎక్కడ తీసుకుపోయినా కైరోథెరపీ చేయించిండు. అన్నిటి దగ్గర నేను తిరిగినా, ఏడ తగ్గుతలేదు. నేను చెప్పిన దానికల్లా పోతున్నా అని తగ్గుతలేదని నేను ఈసారి నేను రానని మానేసిన సార్. ఒక్కనే వచ్చిన 5 times అయింది సార్ ఈయన రావట్టి. కానీ చాలా బెటర్ ఉంది సార్. ఈ రోజు నేను అందుకే వచ్చాను ఇక్కడికి, సార్ ను కలుసుదామని. నడుము ఇట్లా ఉండే కదా సార్, ఇట్లా ఉంటే ఇప్పుడు స్టేట్ అయింది. అసలు సార్ మంచిగా చేసి కలుద్దామని నేను ఈ రోజు వచ్చిన సార్. ఇలా నడిచేవాడు, మార్నింగ్ ఇలా ఉండేది, మేమే భయపడే వాళ్ళం. ఇప్పుడు బాగుంది సార్, సార్ వల్ల, డాక్టర్ వల్ల. అసలు లేవని కాదు, నడవ కూడా నడవకపోయేది సార్. ఇక్కడికి వచ్చినాక వాకింగ్ వెళ్తుండు, మార్నింగ్ సాయంత్రం బాగా తిరుగుతుండు. గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండే సార్, ఇక్కడికి వచ్చాక ప్రాబ్లం కూడా వెళ్ళిపోయింది. అక్కడ ఒక 20-25 years నుంచి గ్యాస్ ఉండేది, అది పూర్తిగా కంటిన్యూగా టాబ్లెట్లు వాడేది. టాబ్లెట్లు కూడా తగ్గకపోయేది. ఇక్కడ అసలు టాబ్లెట్ అనేది కూడా వాడలేదు సార్. అసలు గ్యాస్ ప్రాబ్లం మొత్తం వెళ్ళిపోయింది, నడుము కూడా స్ట్రైట్ అయిపోయింది సార్. డాక్టర్ గురించి ఏం చెప్తారు మాకు మాట, హాస్పిటల్ గురించి? డాక్టర్ గురించి మేము అసలు నమస్కారాలు చెప్పుకోవాలి సార్. నేను ఎందుకంటే నేను చాలా బాధపడ్డాను, నాకు చిన్న పిల్లలు. అసలు మా ఆయన నేను అయిపోయింది ఇక కథ, మీద మంచానికే పడతారని చాలా మంది అన్నారు. కానీ ఇప్పుడు మనం బండి తోలితే వాళ్ళకి కూడా తెలుస్తుంది, మనం ఏడా ట్రీట్మెంట్ చేసుకుని వాళ్ళు ఇక డ్రైవింగ్ చేయొద్దు, నీ పని అయిపోయింది, నువ్వు ఊర్లోనే ఉండేళ్ళి. అవును సార్, అది నేను చాలా బాధలు పడ్డాను సార్. మేము అసలు ఈ డాక్టర్ కాడ నేను అందుకే వచ్చినా సార్. నేను ఈ రోజు చూద్దామనే డాక్టర్ని కలిసి చెప్పిపోదామని వచ్చినాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ మీకు.